నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఆనాటి వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి ఈ రోజు పెద్ద దస్తగిరి హత్య దాకా అవే ఇంటికి సంబంధించి వేలు చూపిస్తూ వస్తున్నాయి, అవే మనిషిపై వేలు. అయితే ఇంతకెవరు ఏంటి అనే దానిపై ఈ రోజు లియో ప్యానెల్లో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అంకమరావు గారు, ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ జరిగిందో మార్చి 15, 2019, ఆ రోజు ఎంత సెన్సేషన్ కింద మారిందో. నిజంగా ఆ రోజు గుండెపోటు అని చెప్పి ఫస్ట్ 7 గంటల 12 నిమిషాలకి సాక్షిలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అది గుండెపోటు కాదు, అది గొడ్డలిపోటు అని చెప్పి సాయంత్రానికి చాలా స్పష్టంగా వివరంగా కళ్ళతో చూసినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా అయితే వివరించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సేమ్ అదే విధంగా సెన్సేషన్, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద దస్తగిరి మర్డర్ జరగడం, దాన్ని గంజాయి బ్యాచే చేసింది, ఇప్పుడు గంజాయికి సంబంధించినటువంటి ఒక వినియోగించే వాళ్ళు ఎక్కువయ్యారు అని చెప్పి మళ్ళీ ప్రభుత్వంపై నిందేయాలని చెప్పి చూడటం మనం చూసాం. కానీ ఈరోజు విచారణలో తేలింది ఏంటి అంటే సొంత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్లే ఈ మర్డర్ జరిగిందని చెప్పి. ఎలా చూడాలంటారు సార్ వీటన్నిటిని? మీరు మార్చి 15, 2019 వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చెప్పారు. ముందుగా గుండెపోటు అన్నారు. ప్రపంచానికి తెలిసింది 7 గంటల 12 నిమిషాలకు మీరు అన్నట్టు సాక్షి దాంట్లో ప్రసారం అయింది. కానీ 4 గంటల 15 నిమిషాలకే జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందిందని చెప్పని మనకున్నటువంటి సమాచారం. అక్కడ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎవరైతే అజయ్ కల్లం రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కావచ్చు, వాళ్ళందరి సమక్షంలో వాళ్ళకి సమాచారం అందిందని చెప్పని ముందుగా వాళ్ళైతే నోరు జారారు. తర్వాత దాన్ని మార్చి చెప్పారు. అయినా 164 స్టేట్మెంట్నే పరిగణలో తీసుకుంటారు. అంటే ముందుగా వాళ్ళకి సమాచారం అందింది. అక్కడ అసలు ఎవరు అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసిన తర్వాత, ఆయన్ని దగ్గరగా పరిశీలించిన తర్వాత, ఆ రక్తపు మడుగులో ఆయన పడి ఉన్న తీరు చూసిన తర్వాత, ఆయన పడక గదిలో ఆ రక్తపు మరకలు చూసిన తర్వాత, అలాగే ఆయన బాత్రూంలో ఇవన్నీ చూసిన తర్వాత గుండెపోటని అలా చెప్పాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరైనా భావిస్తారు అసలు? అది ఎక్కడన్నా ఎలా అయినా ఏదన్నా జరిగేటప్పుడు ఓ ప్రమాదం జరిగిందనుకోండి, గాయాలు కనబడకపోతేనో, రక్తపు మరకలు లేకుండా ఉంటేనో, దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకపోతేనో మనం వేరే రకంగా భావిస్తాం. సహజమైన ఏ విధంగా రక్తపు మడుగులో ఆయన పడి ఉండి గాయాలు కనపడతా ఉంటే ఆ విధంగా మొత్తం ఇల్లు మొత్తం రక్తపు మరకలతోటి కనపడతా ఉంటే గుండెపోటని 2 లీటర్ల రక్తం సార్, 2 లీటర్ల మరి గుండెపోటని అసలు ఎలా చెప్పాలనిపించింది వాళ్ళకి అంటే దీన్ని బట్టే ఆ రోజే అర్థం చేసుకున్నాం. నిస్సందేహంగా ఇది ఇంటి వారి పని. ఎందుకంటే కడప జిల్లాలోనే అందుట్లో పులివెందుల వాళ్ళ ఊర్లో, సొంత ఊర్లో ఆ బజారుకి వాళ్ళ అనుమతి లేకుండా ఒక్కళ్ళు కూడా అడుగు పెట్టలేరు. అట్లాంటిది రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, రాజారెడ్డి కొడుకు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆయన చంపే ధైర్యం బయట వాళ్ళు ఎవరు చేస్తారు? ఏం అవసరం? ఎవరికైనా ఇప్పుడు ప్రత్యర్థి ఎన్నికలు ఏమైనా నిలబడుతున్నాడు ఆయన? ఏం శ్రీనివాసరావు ఎవరికైనా ప్రత్యర్థి ఆయన కాదు కదా. మరి ఇది ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే అప్పుడే మనబొట్టి వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. కానీ దాన్ని గుండెపోటుగా చిత్రీకరించింది వాళ్ళే. ఆ తర్వాత సునీత గారు వచ్చేసి పంచనామా కోరిన తర్వాత, పంచనామాల్లో విషయాలు బయటపడిన తర్వాత, హత్యగా నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని సరికొత్తగా వాళ్ళు మొదలుపెట్టారు. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి బాబాయ్ శవాన్ని చూడంలోనే కుట్లు కట్టి ఉండయి, బ్యాండేజ్ చేసి ఉంది, కానీ ఆయనకు గొడ్డలపూట్లు కనపడ్డాయి. 7 గొడ్డలపూట్లు ఆయనకే కనపడ్డాయి. ఎలా చెప్పగలిగాడు? డాక్టర్లు నిర్ధారించలేదు, అప్పటికి ఆయుధం ఏంటో తెలియదు, పోలీసులు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? అది కూడా దగ్గరుండి చూసినట్టు, లేదంటే చంపినవాడు చెప్పినట్టు చెప్పాడే తప్ప అతనికి ఎలా తెలిసింది? దాన్ని ఈ రోజుకి కూడా అతన్ని ప్రశ్నించకపోవటం మనకు చాలా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ రోజు వరకు కూడా రామ్ సింగ్ గారి మీద ఎదురు కేసులు పెట్టడం, కూతురు అల్లుడు మీదే దాన్ని నెపం వేయటం, వివేకానంద రెడ్డి గారికి 2వ భార్య ఉందని చెప్పటం, ఆస్తుల వివాదం అని చెప్పటం, దీన్ని చివరికి ఎలా తీసుకుని వచ్చారు? అట్లాగే ఆ రోజు ఏం చెప్పారు? దీనికి సంబంధించి
సిబిఐ విచారణ కావాలంది వాళ్ళే. కోర్టుకు వెళ్ళి ఇది ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు కావచ్చు మాట్లాడకూడదని చెప్పని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది వాళ్ళే. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐని ఎందుకు కొనసాగించలేదు? సిబిఐ వాళ్ళకి ఎందుకు సహకరించలేదు? అవినాష్ రెడ్డి మీద అనుమానం వచ్చి కర్నూలులో అతను అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి సహకరించకుండా 3 రోజులు అక్కడ కూర్చోబెట్టి సిబిఐకి మాయని మచ్చగా 3 రోజులు సిబిఐ చరిత్రలో మాయని మచ్చగా తీర్చిదిద్దింది ఎవరు? ఎవరిని రక్షించుకోవడం కోసం మీరు చేశారు ఇవన్నీ ప్రజలకు తెలుసు. దీనితో పాటు ఈ మధ్య కొత్తగా వచ్చినాయి, పాతదే కొత్తదేం కాదు, ఈ మధ్య కొత్తగా వచ్చిన నినాదం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హత్య గురించి, హత్యనే భావిస్తున్నారు అందరూ. అతనే ప్రచారం చేశారు కదా. అప్పుడు రిలయన్స్ వాళ్ళ మీదకి ఎగదోలాడు కదా, వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళేసి తగలబెట్టారు, దోచుకెళ్ళారు కదా. మరి దానికి సంబంధించి ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావు? అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? పౌరాల గుట్టకి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పిన వాళ్ళ శ్రేణులే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాయి కదా, వైరల్ అవుతానే ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు గమనిస్తే, అలాగే పరిటాల రవి హత్యకు సంబంధించి సాక్షులు ఏ విధంగా చనిపోయారు, అలాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి సాక్షులు ఏ విధంగా చనిపోతున్నారు, ఇవన్నీ పరిగణలో తీసుకొని ఒకసారి ఆలోచించుకుంటే వాస్తవాలేంటో ప్రజలు గమనించారు. కాబట్టి ఇదే ప్రాంత కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు 4 జిల్లాలు రాయలసీమగా మనం ఏదైతే భావిస్తామో, పక్కన ఉన్నటువంటి నెల్లూరు 10 స్థానాలు కలుపుకొని 62 స్థానాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు ఇచ్చారు ప్రజలు. నమ్మారు వాళ్ళు చేసిన ప్రచారాన్ని. అదే ప్రాంత ప్రజలు, ఇదే 62 నియోజకవర్గాల ప్రజలు తిరిగి నీకు 2024 ఎన్నికల్లో నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ ఒక్కోడొక్కడు బయటకు వచ్చినాయి కాబట్టి నీకు 7 స్థానాలకు పరిమితం చేసి 55 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు. తిరిగి మళ్ళీ ఈరోజు పెద్ద దస్తగిరిని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి డిప్యూటీ మేయర్ ఇంట్లో ఎందుకున్నారు? డిప్యూటీ మేయర్ ఈరోజు పరారీలో ఎందుకున్నాడు? నీ మేనమామ భార్య, నీ మేనమామ కొడుకు పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తి పత్రాలు పెద్ద దస్తగిరి ఇంట్లో ఎందుకున్నాయి? 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ ధరల ప్రకారమే 100 కోట్ల రూపాయల పైనుండే ఆస్తులు ఈరోజు ఉన్నట్టు ఆ పత్రాల ద్వారా ఎలా నిర్ధారణకు వచ్చారు? ఇవన్నీ అతను ఎలా సంపాదించగలిగాడు? ఎవరి అండదండలతోటి చేయగలిగాడు? నీ మేనమామ భార్య, నీ మేనమామ కొడుకు పేరు మీద ఎందుకు కనపడతా ఉన్నాయి? పూర్తయిన ఇల్లు ఇంకా గృహప్రవేశం జరగలేదని చెప్పి కూడా చెబుతా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కోడొక్కోడు బయటకు వస్తూ ఉంటే గతంలో వాళ్ళ చరిత్ర అంతా చూసుకున్న తర్వాత ఏం జరిగిందనేది ప్రజలకైతే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇందుట్లో స్వయాన ఆయన మేనమామ సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది కాబట్టి హుటాహుటిన అసలు గంజాయి బ్యాచ్ అని ఎందుకు అన్నారు? అదే సాక్షి దినపత్రికలో. ఈరోజు ఇన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత అదే పత్రికలో దీని గురించి ఎందుకు ఎక్కడా లేదు? దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఎవరి ప్రమేయం ఉంది ఏంటి అనేది, ఎవరి నేర చరిత్ర ఎలాంటిది, ఎవరు రాయలసీమలో ప్రశాంతంగా గొడవలు లేకుండా, ముఠాలు లేకుండా, ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఏ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇవన్నీ కూడా అర్థమైపోతా ఉంది కదా ప్రజలకి. ఇంకా ఏదో అక్కడ సాధిద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా అయితే జనాలను భయపెట్టి మళ్ళీ ముందుకెళ్ళాలనుకుంటున్నారో, ఈ ఆస్తుల గొడవలో ఒకళ్ళొకళ్ళు ఏ విధంగా చంపుకుంటున్నారో ఇవన్నీ స్పష్టంగా మనకు అర్థమైపోయిన తర్వాత ఆ నేర చరిత్ర గురించి, వాళ్ళ చరిత్ర గురించి ప్రజలకి విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మనకైతే ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు అక్కడ ఒకనాడు మీరు శ్రీనివాస్ గారికి బాగా తెలుసు, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఉమేష్ చంద్ర గారు అని చెప్పని ఎస్పీగా పనిచేశారు అక్కడ, చదలవాడ ఉమేష్ చంద్ర గారు అని చెప్పని. ఆయన ఎస్పీగా పనిచేసిన సమయంలో కడప ఎంత ప్రశాంతంగా ఉంది. ఇలా తాత రాజారెడ్డి ఆయన రాజ్యాంగం అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన ఆ జిల్లాని ఆ ఊరిని వదిలిపెట్టి బెంగళూరుకే పరిమితం అయిపోయాడు. ఆయనకి ఏమాత్రం తీసుకునే అధికారం వచ్చాడు ఈరోజు అక్కడ కోయ ప్రవీణ్ అనే అతను. కాబట్టి అన్ని విషయాలు శ్రీనివాస్ గారు నాకు తెలిసినంత వరకు వీలైనంత తొందరగా, ఇప్పుడే దాన్ని సహకరించిన కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వీలైన తొందరగా ఈ విషయాలన్నీ కూడా కోయ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళందరికీ జైలు శిక్ష తప్పదని అయితే నేను భావిస్తున్నాను. డివిఎస్ గారు, వాస్తవానికి దస్తగిరి చనిపోయాడు అనగానే మనకెక్కడో ఏదైతే వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసులో ఏవైతే అప్రూవర్గా మారినట్టు దస్తగిరి చనిపోయాడేమో అని చెప్పాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవానికి గతంలో వాళ్ళ వైఫ్కి కూడా బహిరంగంగానే
ఏదైతే ఒక బెదిరింపు ఇచ్చారట, ఖచ్చితంగా నిన్ను నీ భర్తను లేపేస్తామని చెప్పి. కానీ ఇప్పుడు పెద్ద దస్తగిరి అన్న తర్వాత కానీ కొన్ని కనెక్షన్స్ అయితే అక్కడిక్కడ కలుస్తున్నాయి సార్. గతంలో వివేకానంద రెడ్డి గారు మర్డర్ అయిపోయిన తర్వాత వరుస గొలుసు కట్టు మర్డర్లు కావచ్చు, అదేవిధంగా చూస్తుంటే పరిటాల రావు గారి మర్డర్ తర్వాత గొలుసు కట్టు మర్డర్లు కావచ్చు, ఇప్పుడు పెద్ద దస్తగిరి. దీంట్లో ఇంకా చాలా రకాలైనటువంటి ఒక వెలుగు తీతకు రావాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయని చెప్పి దాదాపు 100 కోట్లు 144 పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా బయట తీస్తున్నారని చెప్పి అన్నీ చూస్తున్నాం. సో ఎలా చూడాలంటారు? ఇప్పటికీ కూటమి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే ఎలా చూడాలి సార్? అది వివేకానంద రెడ్డి హత్య, అది పొలిటికల్ మర్డర్. అదేంటది కడప పార్లమెంట్ సీట్ కోసం జరిగిన హత్య. అది సిబిఐ కూడా నిర్ధారించింది. షర్మిల వీళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇచ్చారు. కడప పార్లమెంట్ సీటు కోసమే ఆయన చంపారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఏది భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అవినాష్ రెడ్డి కూడా అరెస్టే చూపించారు ఏదో టెక్నికల్గా. అంటే ఇదేంటి, ఇది ల్యాండ్ మాఫియా మర్డర్. పెద్ద దస్తగిరి హత్య అది పొలిటికల్ మాఫియా అయితే ఇది ల్యాండ్ మాఫియా అన్నమాట. అంటే ఇప్పుడు దాన్ని అలాగే కట్టుకథలు చెప్పి మసిబూసి మారేడుకాయ చేయాలని చూశారు. ఏదో మీరు అన్నట్టుగా ఇప్పుడు మన అంకమరావు గారు చెప్పినట్టుగా గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు, అనేక కథలు చెప్పారు. బెంగళూరు భూతగాథలు అన్నారు, వివాహేతర సంబంధాలు కూడా వివేకానంద రెడ్డి కంటగట్టి ఆ మీడియాలో రాసిన పరిస్థితి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇది కూడా అదే. ఏది వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో, సాక్షి ఛానల్లో, లేకపోతే పత్రికలో గంజాయి హత్య అన్నారు, వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య అన్నారు. అంటే రిమ్స్లో కత్తులతో పొడి చేశారంటే హాస్పిటల్లో జరిగినటువంటి హత్య ఎంతగా పేటరేగిపోయారు. అంటే 100 కోట్లు. ఇప్పుడు అతని ఇంట్లో జరిగినటువంటి సోదాల్లో 145 డాక్యుమెంట్స్ దొరికాయి. ఈ భూ లావాదేవీలకు సంబంధించినటువంటి దస్తగిరి ఇంట్లో 100 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ మాఫియా. అక్కడ సుపారీ, ఇక్కడ వివేకానంద రెడ్డి హత్యలో 40 కోట్ల ఏమో సుపారీ అన్నారు. డబ్బు కూడా పట్టుబడింది. ఆ మున్నా అనేవాడి ఇంట్లో కొంత దాచిపెట్టానని మీరు చెప్పిన దస్తగిరి కూడా వాంగ్మూలం ఇచ్చారు. డబ్బు సీజ్ అయింది. అక్కడ గొడ్డలి, ఇక్కడ కత్తులు. మరి ఇందులో సుపారీ ఎంత? ఇది ఇలాగే తేలాలా ఇవాళ పోలీసు. ఎందుకంటే ఇప్పుడు అంకమరావు గారు చెప్పారు ఏంటి, పోలీస్ అధికారులను కూడా వీఆర్కి పంపారు. అసలు డిఎస్పీనే వీఆర్లోకి పంపించేశారు. ఎవరైతే ఈ పెద్ద దస్తగిరి హత్యని మసిబూసి మారేడుకాయ చేయాలని చూశారో, వ్యక్తిగత కక్షలని, గంజాయని, దర్యాప్తునే పక్కదారి పట్టించాలనుకున్నటువంటి ఆ సిఐ, ఆ ఎస్ఐ వాళ్ళను కూడా వీఆర్ పంపించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం వాళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలం ఏంటి, వాళ్ళు హత్యకు ముందు నిత్యానంద రెడ్డి ఇంట్లో, హత్య తర్వాత నిత్యానంద రెడ్డి ఇంట్లో. సేమ్ అక్కడ కూడా వివేకాన్ని చంపిన తర్వాత హత్యకు ముందు, హత్య తర్వాత మరి అవినాష్ రెడ్డి, అదే భాస్కర్ రెడ్డి ఇంట్లో వాళ్ళు ఉన్నారని గూగుల్ టేక్అవుట్ ద్వారా నిర్ధారించిన దీంట్లో ఇప్పుడు ఇందులో కూడా కాల్ రికార్డులు, దాంట్లోనూ కాల్ రికార్డులు పట్టించాయి. నిందితులను ఎలా పట్టించాయి, వాళ్ళ టెక్నాలజీ ఆధారంతో సాంకేతికత పోలీసులకు ఎలా ఉపయోగపడుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిదే మర్డర్లు జరగవు. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమకుటం ఏదో అంటారు అప్పట్లో. అప్పుడు జగన్ ఆజ్ఞ లేనిదే ఆంధ్రప్రదేశ్లో మర్డర్లు అనేవి జరగవా? అంటే గొడ్డలి సంస్కృతి, గొడ్డలి బ్యాచ్, ఇది ఒక గొడ్డలి పార్టీగా మరి ప్రత్యర్థులు విమర్శిస్తున్నారంటే కారణం ఇప్పుడు ఏంటి, నిత్యానంద రెడ్డి ఇంట్లో ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. మరి ఇందులో ఇంకా ఎన్ని 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ దొరుకుతాయి. అతనేంటి, కడప డిప్యూటీ మేయరే ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడటం. అసలు మేయర్ సురేష్ రెడ్డి ఎక్కడున్నాడు? సురేష్ రెడ్డి కూడా పదవి పోయింది. అతనేంటి, అతని కుటుంబంతోనే కాంట్రాక్టులు చేయించాడు. కడప కార్పొరేషన్లో అతని భార్య పేరు మీద, అతని కొడుకు పేరు మీద కంపెనీ పెట్టి వాళ్ళే వర్కులు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కడపలో, పులివెందుల్లో ఎట్లా ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది, ఈ విశృంఖల విహారానికి పాల్పడింది. ఇప్పుడు ఆయన ఎవరు, అసలు జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరినీ పెంచి పోషించటం. కడప మేయర్గా కూడా చేశాడు. కడప మేయర్గా చేశాడు, మాజీ మేయర్ అన్నమాట. అతని యొక్క కబ్జాలు ఇవాళ చర్చనీయాంశమయ్యాయి. కడపలో ఇప్పుడు అక్కడేంటి, అక్కడ మొత్తం బుగ్గ వంక అంతా ఆక్రమించి
అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలోనే రవీంద్రనాథ్ రెడ్డి ఆర్బీ అంటే రాజుగారి బావమరిదా రెడ్డి గారి బావమరిదా ఏది అటు బావ యొక్క సీఎం పదవిని అడ్డం పెట్టుకుని వాగునే ఆక్రమించేశాడు. ఇప్పుడు 45 మీటర్లతో రోడ్డు విస్తరణ చేస్తుంటే కరెక్ట్గా ఆ బుగ్గవంక సుందరీకరణలో అదొక పెద్ద స్కామ్. ఇతను థియేటర్ల దగ్గరికి వచ్చేసరికి అది కాస్త 25 మీటర్లు అయిపోయింది. ఆ థియేటర్లు కొట్టాలి, కానీ కొట్టకుండా ఏ విధంగా వాటిని అప్పట్లో కాపాడుకున్నారు. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి అతని పాత్ర ఏంటి? ఇప్పుడు ఉన్నాడా? అతను కూడా పరారా. ఇప్పుడు నిత్యానంద రెడ్డి కోసం లుకౌట్ జారీ చేసినట్టే ఇప్పుడు జగన్ మేనమామ కోసం కూడా లుకౌట్ జారీ చేయాలా? ఇక్కడ పోలీసుల తనిఖీలతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తనిఖీలు చేసిందంటే దీని ఎంత పెద్ద ఎత్తున చూడాలంటారు? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ అసలు మొత్తం ల్యాండ్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో జగన్ పెంచి పోషించినటువంటి మాఫియా. అటు కడప జిల్లాలో ఎవరైనా ఆయన ప్రభుత్వ సలహాదారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి 105 ఎకరాలు కబ్జా చేశాడన్నారు. జవహర్ రెడ్డి 800 ఎకరాలు అన్నారు. అది వేరు, అది భోగాపురం. ఇది కడపలోనే సీకే దిన్నె మండలంలో అటవీ భూములనే ఈయన కబ్జా చేశాడంటూ చివరికి దాని చుట్టూతో ఫెన్స్ కూడా వేసి వీళ్ళు సర్వేకి వెళ్తే మొన్న రానీకపోవటం రెవెన్యూ వాళ్ళను కూడా మొత్తానికి ఏదో రకంగా అక్కడ సర్వే జరిగింది. ఒక 62 ఎకరాలు ఏమో ఆక్రమించినట్టుగా నిర్ధారించారు. అంటే సజ్జల ఎస్టేట్, అది ఎవడికాడు ఎస్టేట్లే. అక్కడ పెద్దిరెడ్డి ఎస్టేటు ఎక్కడ అటు తిరుపతిలో ఆయన అసలు మంగళంపేట అడవులే ఆక్రమించేశాడని 73 ఎకరాల్లో ఏదో విల్లాలు కూడా కట్టడం. అంటే చుట్టూ అడవి, మధ్యలో విల్లా, పట్టాభూమి. ఎవరికి రాంది పెద్దిరెడ్డికి ఎందుకు వచ్చింది? మా వంశపారంపర్యంగా వచ్చింది. ఇది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీన్ని ఓకే చేశాడనో ఏదో చెప్తారు. మొత్తం అక్కడ బుగ్గమఠం భూములు కబ్జా చేశారు. 125 ఎకరాల్లో 25 సెంటే మిగిల్చారు. ఏంటది? బుగ్గమఠం భూములు అన్నమాట. అదేమంటే గోశాల కట్టించామంటారు, అదేమంటే గుడి కట్టించామంటారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఆ భూముల్లోనే. అంటే ఎవరికి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున భూములు కబ్జా చేయటం కాదు, ఒక భూ బకాసురులుగా మారారు. నియోజకవర్గానికి ఒక భూ బకాసురుడు జగన్ తయారు చేసి అచ్చోసి వదిలాడు, ఆంబోతులను వదిలినట్టుగా. గ్రామానికో భూ బకాసురుని తయారు చేసిన దాంట్లో ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్య, దీనిపైన పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికి 11 మందిని ఆయన అరెస్ట్ చేశారు. మొత్తం దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇవాళ క్రూషియల్ సబ్జెక్ట్. ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ముఖం చూసి వాళ్ళ అనేక మంది కంపెనీలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదో రకంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలి, కంపెనీలు తరిమేయాలన్నటువంటి ఒక పెద్ద కుట్ర, ఒక మహా కుట్రతో చేస్తున్నటువంటి దీంట్లో ఇవాళ మొత్తం పోలీసు శాఖ దీనిపైన అసలు నిశితంగా దర్యాప్తు జరపాలి. రవీంద్రనాథ్ రెడ్డి పాత్ర ఏంటి? జగన్ మేనమా? లేకపోతే ఇప్పుడు ఈ నిత్యానంద రెడ్డి పాత్ర ఏంటి? వాళ్ళు ఏమని చెప్తారు? ఇప్పుడు ఆ సాక్షిలో ఏమని రాస్తున్నారు? అబ్బో అసలు ఏమీ లేదు, ఇది వ్యక్తిగత కక్షలు, గంజాయాళ్ళు చేసుకుంటే దాన్ని కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టాలని చూస్తున్నారు. ఇవాళ మా నాయకుడు పర్యటనకు వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెళ్తున్నాడంట పులివెందుల. అంటే ఏంటి, ఇప్పుడు పరామర్శకు వెళ్తున్నాడా? పెద్ద దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శిస్తాడా? నిత్యానంద రెడ్డి ఇంటికి వెళ్తాడా? లేదు అసలు మేనమామ సంగతి చూసుకుంటాడా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ హత్యను అంటగట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చేస్తున్న ప్రచారం జనం నమ్ముతారా? కనపడుతోంది కళ్ళ ముందే డాక్యుమెంట్స్. 100 కోట్లు ఏంటి? ఆ దస్తగిరి వైసీపీ కార్యకర్త కాదా? అసలు కనీసం వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ ఛానల్లో కానీ వాళ్ళ కార్యకర్తని కూడా రాసుకోకుండా ఏదో గంజాయి అని చెప్పి తేల్చేసిన దీంట్లో ఇవాళ ప్రజల్లో చర్చ ఏంటి? నేర రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే ముందు వీళ్ళందరినీ రూట్ అవుట్ చేయాలి, ఈ క్రిమినల్స్ అందరినీ కూడా ఏరి పారేయాలి. సో అంకంరావు గారు ఎలా చూడాలి సార్? ఏదైతే పాము తన గుడ్లను తానే మింగుతుంది అన్నట్టుగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులను లేదు, అటు బాబాయ్ లేదు, తల్లిని లేదు, చెల్లెని లేదు, సొంత కార్యకర్తలను కూడా మనం చూసుకుంటే రెంటపల్లటూరులో మన సింగయ్యకి సంబంధించి చూసాం. అదేవిధంగా మొన్న జోగి రమేష్ ఇంటి పర్యటనకి వెళ్తున్నప్పుడు ఇంకొకరిని బలి తీసుకున్నారు. ఈరోజు ఇందాక డివిఎస్ గారు చెప్తున్నట్టు సొంత కార్యకర్త అయినటువంటి ఒక పెద్ద దస్తగిరి చనిపోయిన తర్వాత కూడా కనీసం వాళ్ళ పత్రికల్లో ఒకే పనులకు సంబంధించి ఒక సమాచారం కూడా లేదు అంటే తనకు సంబంధించిన వాళ్ళని తనే మింగుతూ వెళ్ళేవాడిని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అంటారు, వేరే ఏమంటారు? ఇంకా పేరు ఇంకా అదే అంతే, ఇంకా వేరే ఏముంటుంది దాంట్లో? తండ్రి మరణానికి ఈ రోజు వరకు ఏం జరిగిందనేది అతను దాని గురించి ఎవరిని ఒత్తిడి చేయట్లేదు. ఆయన మీద అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళే సృష్టించారు. రిలయన్స్ సంబంధం అని చెప్పిన వాళ్ళే చెప్పారు. సోనియా గాంధీకి రిలయన్స్కి ఆనాటి కాంగ్రెస్ పెద్దల సహాయ సహకారాలతో జరిగిందని చెప్పారు. దాని మీద నేను పోరాడుతున్నా అన్నాడు. ఇటలీకి పులివెందులకి మధ్య జరుగుతున్న పోరాటం అన్నాడు. కానీ తర్వాత దాని గురించి ఏమీ లేదు. అలాగే ఆ రోజు బాగా గుర్తు మాకందరికీ, అతను జైల్లో ఉండి ప్రణయ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే జైలు నుంచి వచ్చి ఓటేసి వెళ్ళాడు ప్రణయ్ ముఖర్జీ గారికి. ఆయన పోరాట పటమైందో అప్పుడే అర్థమైపోయింది. ఇక్కడ తండ్రి లేదు, తల్లి గురించి ఆలోచన లేదు, చెల్లెల గురించి ఆలోచన లేదు, బాబాయ్ హత్యని బయటికి తీద్దామన్న ఆలోచన లేదు, బాబాయ్ కూతురు పరిస్థితి ఏంటో అనేది ఆలోచన లేదు. కార్యకర్తల గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి మీరు? కార్యకర్తల గురించి వీళ్ళ గురించి ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్త గురించి ఆలోచిస్తాడా? మరి అదే కార్యకర్తలు ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం ఆత్మాహుతి దళాలు అవుతామని చెప్పి వాళ్ళ నేతలు ఎంపీ స్థాయి క్యాండిడేట్లు చెప్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు అయ్యాడుగా ఆత్మాహుతి దళమేగా, ఇప్పుడు దస్తగిరి ఆత్మాహుతి దళమేగా, అందుట్లో అనుమానం ఏముంది? ఈరోజు ఇంకొక ఆత్మాహుతి దళం ఈరోజు ఏమంటారు ఉద్యోగాల నుంచి సస్పెండెడ్ వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఆత్మాహుతి దళం ఎవరు చేసుకుంటారు? ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పండి? ఉగ్రవాదులు. మరి వాళ్ళ ఉగ్రవాదులు అన్నామా? అంటే వాళ్ళ ఉగ్రవాదులతో వాళ్ళే ఒప్పుకున్నట్ట. మరి ఉగ్రవాదులు ఏం చేస్తారు? ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే చేయాలి. అదే ఇప్పుడు శ్రీనివాసరావు చెప్పింది. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ఏం జరగాలి? మొన్న పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేశారు? వాళ్ళ దాకానేమో ఆయన ఆర్థిక ఉగ్రవాది అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అన్నారు. అసలు ఆర్థిక ఉగ్రవాది కాదు, రాజకీయ ఉగ్రవాది. ఈ సమాజానికే ఇవాళ అతను ఒక ఉగ్రవాది అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు శ్రీనివాసరావు ప్రపంచంలో ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రాజకీయ నాయకుడు, ఒక వ్యాపారవేత్త, వీళ్ళు ముగ్గురు కలిసినటువంటి ఏకైక రూపం జగన్మోహన్ రెడ్డి. ఇంకెవరైనా ఉన్నారని చెప్పండి నాకు ప్రపంచవ్యాప్తంగా? ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పుడు అతను 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అతని గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. అంతకుముందు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ కుటుంబ వ్యవహారం, దానికి మనకు సంబంధం లేదు. 2009లో అతను అధికారంలోకి వచ్చిన కాడి నుంచే మనం లెక్కేసుకోవాలి. అంతకుముందు మీద అతను చాలా అభియోగాలు ఉన్నాయి, చాలామంది హత్యలకు సంబంధించిన దాని మీద అభియోగాలు ఉన్నాయి. దాని గురించి ప్రభుత్వాలు తేల్చాలి. మనం 2019 మే 30వ తారీఖున అతను ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి 2024 జూన్ 4వ తారీఖున అతను ఓటమిని అంగీకరించి రాజీనామా చేసిన దగ్గర దాకా మనం చూసుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, లేదంటే కుటుంబ సభ్యుల గురించి కానీ, కార్యకర్తల గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా అతను ఆలోచించాడా? అవసరం లేదు అతనికి. రాజకీయం ఒక వ్యాపారం అనుకున్నాడు. రాజకీయంలో పదవి ఉంటే అది ఒక రక్షణ కవచం అనుకుంటున్నాడు అతను. ఆ రక్షణ కవచం కోసం మాత్రమే అతనికి పదవి కావాలి, ప్రజల కోసం కాదు. రెండవది, ప్రజలు అతను ఇచ్చే పథకాలు అంటే ఉచిత పథకాల మీద ఆధారపడి బతకాలే తప్ప స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు సంపాదించుకొని, పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ ఉన్న స్థానంలో ఉండి వ్యవసాయ రంగం బాగుండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నీటి రంగ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయి సస్యశ్యామలం అయిపోతే అతను చూడలేడు. కారణం ఏంటంటే ఎవరింటారు అతని మాట? అతను ఏ స్థాయిలో ఉన్నాడు? ఇప్పుడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నేనేం చేశానని చెప్పుకోలేడు. రేపు అధికారంలోకి వస్తే నేను చేస్తానని చెప్పుకోలేడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెబుతున్నారు? శ్రీనివాసరావు రప్ప గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతాం, అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు అవతల ఉన్న అధికారం లాక్కొస్తాం, హోలీ చేస్తాం, చూస్తున్నాం,
వాళ్ళ బట్టలు ఓడదీస్తాం, ఉగ్రవాదు మాటలే ఇవే కదా. ప్రజాస్వామ్యంగా ఒక రాజకీయ పార్టీ అధినేత మాట్లాడాల్సిన మాటలు ఇవైతే కాదు కదా. ఇప్పుడు రప్ప నరుకుతామంటే వివేకానంద రెడ్డి, లేకపోతే దస్తగిరి. ఇప్పుడు ఇతను రక్తంతో హోలీ ఆడదామంటే ఆడారుగా ఆల్రెడీ పులివెందుల్లో. ఆడారు. ఇప్పుడు ఈ దస్తగిరితో కూడా రిమ్స్ హాస్పిటల్లో సింగయ్య సొంత కార్యకర్త సింగయ్యతో కూడా రక్తంతో హోలీ ఆడారు. ఒకటే జగన్ గారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అతను ముఖ్యమంత్రి కావాలనుకునే కోరిక ఎందుకు ఉంది అంటే తన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎక్కువ రోజులు దాన్ని పొడిగించుకోవడానికి మాత్రమే అతను రాజకీయ పదవి కావాలి, అధికార పదవి కావాలి. అందుకోసం మాత్రమే అతను రాజకీయాల్లో ఉన్నాడు. తన తండ్రి హయాంలో జూన్ చనిపోయేంత వరకు, జూన్ 2వ తారీఖు ఆయన చనిపోయేంత వరకు 2009, 2004లో అధికారం చేపట్టి జూన్ 9, సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఆయన చనిపోయేంత వరకు అతని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈడీ లెక్కల ప్రకారం, సిబిఐ లెక్కల ప్రకారం 43,000 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేస్తామని చెప్పని ప్రకటించిన తర్వాత, అటు సీజ్ చేసిన తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అంత సంపాదిస్తే తన అధికారంలోకి వస్తే ఎంత సంపాదించవచ్చు అని చెప్పని ఆలోచిస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను పులివెందల పరిసరాలు దాటి ఆలోచించట్లా. ఏమంటారు శ్రీనివాసరావు? పులివెందల పరిసరాలు, ఆ రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళ గనులకు లేకపోతే వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళకు చంపేసుకుంటూ వెళ్ళటమే తప్ప మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించుకోవడం వాళ్ళకి తెలియదు. ఆధిపత్య పోరు, ఆధిపత్యం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ప్రజల కోసం కాదు. అక్కడ వాళ్ళ కోసం ప్రజల సమిధలు కావాలి, వనరులు వాళ్ళకి దాసోహం అనాలి, వనరులు వాళ్ళే చూసుకోవాలి, కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడకూడదు, వాళ్ళు చెప్పింది వినాలి తప్ప ఏదైనా ప్రశ్నించకూడదు. అలాంటి వాళ్ళని మాత్రమే వాళ్ళు ఉపేక్షిస్తారు, ఎదురు తిరిగిన వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే విధంగా నేను ముఖ్యమంత్రి అయినా కూడా నా మాట అట్లానే ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప ముఖ్యమంత్రి అనేది అలంకారప్రాయం, ప్రభుత్వాన్ని నడిపేది అధికారులు, ప్రజలకు ఏం కావాలో అందజేసేది వాళ్ళు, నిర్ణయాల వరకే మనం చెబుతాము, అమలు చేసేది వాళ్ళు అనే ఆలోచన లేదు. వాళ్లను కూడా కట్టు బానిసలుగా చేసుకొని అతని మాట వినేవాళ్ళనే పెట్టుకుని ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడో చూసిన తర్వాత కదా ప్రజలకు తీర్పు ఇచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలానే ప్రవర్తించాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే సాగాలైతే నేను కోరుకుంటున్నాను. ఒక ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తిగా, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ఆలోచన అయితే ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే అతను ఏదో మారాలి, రాజకీయ పార్టీ లాగా అవతరించాలి, ప్రజల కోసం పోరాడాలి అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. అతను ఇలా ఉన్నప్పుడే ప్రజలకి అతను మొత్తం అర్థమవుతున్నాడు. కాబట్టి ఈ విధంగానే మాట్లాడినంత కాలం ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, అతను అధికారంలో రాకుండా ఉంటాడు. ఇక జన్మలో అధికారంలో వస్తాడనేది నేనైతే భావించట్లేదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ప్రజలు ఒక స్థిర నిశ్చయానికి వచ్చి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి దురాగతాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చూసిన తర్వాత ప్రజల తీర్మానం ఇది. ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తే చాలు. వాళ్ళు చేసినటువంటి ఆ దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతోటి వాళ్ళ శిక్షలే ఇస్తే చాలు. ప్రజల మనోభిష్టం నెరవేరిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కళ్ళగన్న 2047 భారతదేశం ఎలా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి, భారతదేశంలో అగ్రగామిగా అక్షరక్రమంలో కాకుండా అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి కళ్ళలు నిలవేరాలి అంటే దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ అనేది చాలా ముఖ్యం. దేవదేవుడికే తప్పలేదు. ఎన్నో అవతారాలు ఎత్తి ఆ రోజు రాక్షస సంహారం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి అవతారంలో మీరు ఉన్నారు కాబట్టి నిస్సందేహంగా కూడా మీరు ధర్మ పరిరక్షణ కోసం ఈరోజు మీరు చేసే యాగంలో ఈళ్ళు ఆ రోజు రాక్షసులు మామూలుగా యాగాల మీద రక్తం అలాగే జీవాలని అక్కడ వేసి మాంసం వేసేసి యాగాన్ని ఏ విధంగా విఘోతం కలగజేయాలని చెప్పిన ప్రవర్తించారో ఈరోజు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు విశ్వామిత్రుడే తీసుకెళ్ళాడు యాగరక్షణ కోసం శ్రీరామచంద్రుణ్ణి. కాబట్టి ఈరోజు మీరు ఈ అధికారుల్ని కరెక్ట్ అయిన మార్గంలో పయనించే విధంగా తీసుకొని వెళ్ళేసి సరైన వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేసి వాళ్ళని కనుక శిక్షలు వేయించగలిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అంటే ఇప్పుడు 76 సంవత్సరాల యువకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఈ నిర్ణయాలు రోజుకి 18 గంటలు పడుతున్నటువంటి ఆయన శ్రమకి ఓ ఫలితం. చరిత్రలో సువర్ణ అక్షరాలయుతంగా బంగారు అక్షరాలతోటే ఆయన పేరు
తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు ఆ విధంగానే ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. డివిఎస్ గారు, వాస్తవానికి జగన్ గారిపై వచ్చినటువంటి ఒక ఆరోపణలు అనేవి ఇన్ని కాదు. సో స్టార్టింగ్ ఏదైతే బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నాడో ఆయన మొదలుపెట్టారు. వాస్తవానికి హత్య రాజకీయాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అని స్టార్ట్ చేసినా బొత్స సత్యనారాయణ. ఆ మాట అంటే ఆయన బోరుమంటున్నాడు. సో తండ్రి చావుకి కారణం నువ్వే అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి అన్న బొత్స సత్యనారాయణ, దాని తర్వాత బాబాయ్ హత్యకు కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి, తర్వాత బాబాయ్ హత్య అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తాగిచ్చేసి దాదాపు 35,000 మందిని పొట్టను పెట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, అదేవిధంగా చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా హత్య రాజకీయాలు, అది పాబ్లో ఎస్కోబార్ అని చెప్పేసి అంటుంటారు సార్. ఆయన కన్నా అత్యంత ఘోరంగా ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా సరే ఆ మనిషి ఇంకా ఎలా తిరుగుతున్నాడో జనారంజన్లో అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి క్రైమే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఏమని చెప్పాడు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అన్నాడు. అదే వివేకానంద రెడ్డి హత్య, భాస్కర్ రెడ్డి ఇవాళ అరెస్టు, ఆ దాంట్లో మనకి స్పష్టంగా కనపడింది. కడప సీటు కోసం ఒక కన్ను ఇంకో కన్నునే పొడి చేసిందని కదా సిబిఐ ఇచ్చిన ఛార్జ్షీటు. ఇప్పుడు ఇవాళ కూడా సాక్షి ఏమని రాస్తోంది, పెద్ద దస్తగిరి హత్యలో అదే ఒక కన్ను ఇంకో కన్నుని పొడుస్తుందా అనే రాస్తున్నారు. నిత్యానంద రెడ్డి ఆ కన్ను, పెద్ద దస్తగిరి ఈ కన్ను అంటూ. వాళ్ళు అల్పాహారం విందు ఏర్పాటు చేసుకున్నారు కదండి. చనిపోయిన తర్వాత సిబిఐ ఎంఐ సునీత గారు వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అల్పాహార విందు స్వయంగా చెప్పారు కదా, లెక్కలు సరిపోయినాయి, పాత లెక్కలు సరిచేసాము, ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళొద్దు, గట్టిగా ఏదైనా ఉంటే అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్వయంగా. సునీత మేడంతో ఆమె బయట పెట్టింది. నిన్న కూడా షర్మిల ఏమని కామెంట్ చేసింది, ఇదే ఈ మావి గన్ అనేది ఏంటో, ఈ గన్ కల్చర్ దీనిపైన మాట్లాడుతూ మావి గన్ అని ఎందుకు రా నాయన క్యాపిటల్, అసలు దానికే అవి గొడ్డలని పేరు పెట్టు, దేనికి పులివెందులకి అంటే. ఇప్పుడు షర్మిల ఏమంటుంది, కత్తి కడప అని పెడతారా? ఇప్పుడు ఈ దస్తగిరి ఈ కత్తులతో పొడిచి చంపిన దీనికి దేవుడి గడప, కడప అనే పేరు ఎలా వచ్చిందంటే, వెంకటేశ్వర స్వామిని వెళ్ళాలంటే అక్కడ తిరుపతి వెళ్ళాలంటే ఈ దారి గుండా వెళ్ళటం కోసం అది తొలి మెట్టుగా, తొలి గడపగా, అదే గడప తర్వాత కడపగా మారిన పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని వైఎస్ఆర్ కడప అనేది మార్చారు. అదే ఇప్పుడు అంటోంది, ఇప్పుడు షర్మిల కత్తి కడప అంటదా దీన్ని? నేను అన్నది అదే, జగనే క్రైమే జగన్గా ఏ విధంగా క్రిమినల్స్ హెవెన్గా మార్చాడు, ఆంధ్రప్రదేశ్ని నేరస్తుల స్వర్గధామంగా మార్చాడు. మొత్తం మాఫియా. గతంలో ఏదో 4 మాఫియాలు మాకు తెలుసు వాళ్ళ నాన్న హయాంలో. ఏమని అప్పుడు మేము రాసేవాళ్ళం, ఈనాడు వాటికి రాసేటప్పుడు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లేకపోతే వైన్ మాఫియా, మైన్ మాఫియా అనేవాళ్ళం రిధంగా. శాండు, ల్యాండు, వైను, మైను మాఫియా అంటే ఇంకొక 5 చేర్చాడు వాటికి. అంటే నవరత్నాలు కాదు అతను ఇచ్చింది, జనానికేమో నవరత్నాలు అని చెప్పాడు, ఇక్కడేమో నవ మాఫియాలని పెంచి పోషించాడు అన్నమాట. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, లేకపోతే ఈ ల్యాండ్ మాఫియా. ఇవాళ ఈ మాఫియా భరతం పట్ట. మాఫియా రహితంగా ఆంధ్రప్రదేశ్ మారితేనే ఈ పెట్టుబడులు వస్తాయి, ఈ కంపెనీలు వస్తాయి, నీకు ఈ నిరుద్యోగం పోతుంది, యువత ఎదురు చూస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఇది ఛాలెంజ్గా తీసుకోవాలి, అటు డీజీపీ అయినా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ దస్తగిరి హత్య, రేపు ఇంకేం జరుగుద్దో తెలియదు. ఇప్పుడు 14 రోజుల తర్వాత బయటపడింది, 6వ తారీఖు ఏమో జరిగింది ఆ హత్య. అప్పటిదాకా ఇది ఇలాగే మసిబూసి మారేడుకాయ చేశారు, కట్టుకథలు అనేకం చెప్పారు. కాబట్టి ఇంకా ఏది మరో హత్య కడపలో జరగకుండా కట్టుదిట్టం చేయాలి. కడప ఎస్పీ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలంటున్నాం. అసలు అక్కడ విజయమ్మ ప్రాణాలకే భద్రత లేదంటున్నారు, ఇప్పుడు షర్మిల, సునీత ప్రాణహాని ఉందంటున్నారు. బ్రదర్ అనిల్ మొన్నే లేఖ రాశారు సార్, కేంద్ర ప్రభుత్వానికి కూడా రాశాడు, షర్మిలకి భద్రత పెంచండి, భద్రత కావాలని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఏమని మనం చూసాం, ఎలక్షన్కో మర్డర్ అతను వాడుకుంటాను. ఇప్పుడు గతంలో మనం చూసాం ఏంటి, మా నాన్న చంపారు అన్నాడు. ఏమని మొన్న ఎన్నికల ప్రచారంలో చేశాడు, మా నాన్న చంపారు, మా తాతను చంపారు, మా చిన్నాన్నను చంపారు, నన్ను చంపాలని చూశారు.
రేపొద్దున ఇంకేమి చేస్తాడో, ఏ వ్యూహం పన్నుతాడో 29 ఎన్నికకి జగన్మోహన్ రెడ్డి మరో భారీ క్రైమ్, మహా కుట్ర చేయకుండా అతనేదో రేపొద్దున ఎప్పుడో లండన్ పోతాడు అంటున్నాడు. 25. అంటే జగన్ కదలికలపై నిఘా, మొత్తం ఈ క్రిమినల్స్, ఈ మాఫియా కదలికలపై ఇవాళ ఒక పెద్ద నిఘా పెట్టాలి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దళాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకేనా సార్ మొన్న బొత్స గారు డైరెక్ట్గా బోర్ము అని చెప్పేసి అన్నాడు, 29కి నేనేనా నేను, ఎందుకంటే తండ్రి సమానులు అని చెప్పేసి అన్నారు కాబట్టి అది గుర్తొచ్చిందంటారా? అంటే బొత్స పాపం ఆయన వయసులో ఆయనకి ఆ పరిస్థితి రావడం దురదృష్టకరం, విషాదకరం. ఆరోగ్యం బాగోటం లేదు. ఈగిల్ తరహాలో ఇప్పుడు మన అంకమరావు గారు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే గంజాయిని భరతం పట్టారు, వాళ్ళ గంజాయిని రూట్ అవుట్ చేశారు. మొత్తం ఏది ఒరిస్సాకో ఇటు వెళ్ళిపోయినట్టున్నారు. ఆకే రవికృష్ణ దెబ్బకి ఈగిల్ ఎలా అయితే ఇవాళ గంజాయిని రూట్ అవుట్ చేసిందో అట్లాగే మీరు ఇప్పుడు దీనికి ఒక వల్చర్ అని పెట్టుకోండి. ఏది దానికి ఈగిల్ అని పెట్టారు కాబట్టి దీనికి ఒక వల్చర్, అంటే రాబందుల భరతం పట్టాలంటే మరి పోలీసులు కూడా రాబందు అనేది తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో రాజకీయ రాబందులు, ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి వీళ్ళ భరతం పట్టు మనుషులు తినే రాబందులు సార్, నరహంతకులు. ఏది ఆ పూడి శ్రీహరి ఇప్పుడు వేయాలి ఆ పోస్టరు, ఏది చంద్రబాబు చేతిలో గొడ్డళ్ళు పెట్టి ఆ పోస్టర్లు కాదు ఇవాళ చేయాల్సింది. నరహంతకుడు జగన్ అని పోస్టర్ తయారు చేసి తిప్పమనండి. హిట్లర్ చంద్రబాబు కాదు, హిట్లర్ జగన్ అని తిప్పండి.